పిఎం కిసాన్ యోజన ఏ పేరైనా పెట్టుకోండి, అన్నదాత సుఖీభవ. దీంట్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ సంఖ్య ఇంకొక 44,000 తగ్గిపోయిందట. అంటే రెండు వాటాలు జమ చేసేసరికి మొత్తం 2 లక్షల మంది లబ్ధిదారుని ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా తగ్గించేసింది. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. మనం ఇలాంటి వీటి మీద మాట్లాడకుండా నన్ను తిట్టారు అని ఒక ఆయన, నన్ను తిట్టడం కాదు ప్రశ్నిస్తేనే తిడుతున్నారు కాబట్టి నేను నోరు జారా ఒక ఆయన, అంబటి రాంబాబు గారి ఉదంతం నిన్నంతా చూశారు. టీవీ ఛానళ్ళన్నీ తగలబడిపోయాయి కదా. దీనికి ముందు అసలు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళని, ఆ తర్వాత ఈ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను అలానే ప్రసారం చేసినటువంటి టీవీ ఛానళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నిబద్ధత గురించి మాట్లాడే టీవీ ఛానల్స్ అవి అసలు ఎలా ప్రసారం చేస్తాయి? అవి అనుచిత వ్యాఖ్యలు అయితే వాటిని ఎడిట్ చేసి ప్రసారం చేయాల్సిన అవసరం ఉందా లేదా? సరే, వీటికి బాధ్యత లేదు, పొంగు లేదు అనుకోవటమే కానీ మనము. మరి పిఎం కిసాన్ యోజన 3 విడతలుగా సాయాలు అందిస్తాము, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం లబ్ధిదారుల్ని అంటే రైతులను తగ్గించడం ద్వారా లాభం చేకూరుస్తుందా? ఈ ప్రశ్న అడగాలి కదా. అడిగిన వాళ్ళని బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయి వాళ్ళ పార్టీల అధినేతల్ని బండబూతులు తిట్టేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మీకు సంబంధించిన విషయం కాదు, రైతులకు సంబంధించిన విషయం. రైతులే లబ్ధిదారులు కాబట్టి రైతుల సమస్యల మీద రైతులే మాట్లాడతారు. దీంట్లో రాజకీయాలు తొప్పిస్తే ఆ కోల్పోయిన రైతులు ఉంటారే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఓటు అనే చెప్పుతో బుద్ధి చెప్తారు. మొదటి దశ అంటే 2025-26 ఆర్థిక సంవత్సరము మార్చితో ముగిసింది అనుకుంటే, మొదటి దశగా వేసినప్పుడు ఎంతమంది లబ్ధిదారులను చేర్చారంటే 40,79,000 చిల్లర, లేదంటే 70,000 చిల్లర. రెండవ దానికి వేసేసరికి 39,15,000 ఎంతకు తగ్గిపోయింది. సో దానికి ముందు తగ్గించిన వాళ్ళని అసలు మామూలుగా లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడే వీళ్ళకి ఈ క్రాప్ అవ్వలేదనో లేకపోతే ఈ శ్రేమ అవ్వలేదనో రకరకాల పేర్లతో కోత విధించారు. ఇప్పుడు రెండో విడత పడేసరికి ఇంకా 44,000 మందికి పడలేదట. సో మొత్తంగా 2 లక్షల మంది రైతులు అనర్హులు, పేర్లు తొలగించడం జరిగింది అని తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి లేదంటేనేమో ఈ మన ఏమంటారు అధికారులు చెప్పే రీజన్ ఏదైనా సరే 2 లక్షల ఖాతాలు తగ్గిపోయాయి అనేది నిజం. ఈ 2 లక్షల ఖాతాల్లో మనం 6,000 చొప్పున మూడో విడతలో ఇంకాస్త ఎక్కువ ఇచ్చేసి మొత్తంగా 21,000 ఎంతో సాయం చేసేది. 20,000 ఇంటూ 2 లక్షలు వేసుకుంటే ఎంత ఆదా చేసుకుంటుంది ఈ ప్రభుత్వం అనేది ఆలోచించాలి. దీనిని ఎక్కువ మందికి మేము లాభం చేశాము, ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చాము అంటారా? అనర్హుల్ని ఏరివేసాము అంటారా? ముందు చెప్పింది ఏంటి? ఒక్క ఖాతా కూడా మేము తొలగించము, ఒక్క రైతును కూడా తొలగించము అనే మాటకి అనర్హులకి అందకూడదనే మాటకి చాలా తేడా ఉంటుంది. మనం ఇంకా నిరుద్యోగులు 20 లక్షల మందికి సాయం చేస్తాము, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ భృతి. దాంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయన్నారు, ఏమి రాకపోయినా. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయంటారు. ఆ తర్వాత మళ్ళీ లేదు కల్పించబోతున్నాం అంటారు. మొన్న ఒక యువనేత గారు 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. 4 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారన్నారు. మరి ఆ 4 లక్షల మందికి అంతకుముందు ఉద్యోగంలో చేరేంత వరకు నిరుద్యోగ భృతి ఏమైనా ఇచ్చారా? తెలియదు. వారి ఖాతాల్లో ఏమైనా వేశారేమో. మరి 4 లక్షలను తీసేస్తే మిగిలిన 16 లక్షల మంది ఉంటారు కదా. అంటే మన టార్గెట్ 16 లక్షల మంది, 20 లక్షలు అని చెప్పుకుంటే, లేదు నిరుద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి మేము ఎవరికైతే 3,000 ఇస్తామో వాళ్ళే నిరుద్యోగుల సంఖ్యగా తెలుస్తాము అంటే అది వేరే విషయం. అలా మనము ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్ ఉంటాయి. వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు తన్నుకోవటం, గుంటూరు కారాలు, రోషాలు, ఆవేశాలు ఎందుకు? ఈ పచ్చిపూతుల పురాణంతో ఎవరికి ఒరిగేదేం లేదు. బట్ దాంట్లో జరిగింది ఆ యొక్క ఇన్సిడెంట్లో ప్రసారం చేసినటువంటి ఆ న్యూస్ ఛానల్కి నైతికత అనేది కనుక ఉంటే అంటే నిజాన్ని నిజంగా చూపిస్తున్నాం అంటారా? మీరు చూపించాల్సిన నిజాలు చాలా ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయి.
ఇంకా ఆ ఛానల్ తాలూకు సీఈఓ, అప్పటికి అతను సీఈఓ కాదు, బూతులు ఎందుకు చూపిస్తున్నారు అంటే జనం అదే చూస్తున్నారని ట్విట్టర్లో పెడతాడు. బూతులు జనం చూస్తామని చెప్పారా మీకు? ఒకవేళ చూపిస్తే అవే, ఒకవేళ ఒక 10 మంది కనుక మేము అయ్యే చూస్తున్నామని చెప్తే మీరు అవే లైవ్లో ఇచ్చేస్తారా? మినిమం అంటే మినిమం సెన్స్ ఉండదా? నైతికత ఎక్కడుంది? నీ ప్రామాణికత తీసేయి, నీ విశ్వసనీయత తీసేయి. మనం మాట్లాడే మాటలనే మన క్యారెక్టర్. జనం అవే చూస్తున్నారు కాబట్టి మేము అవి చూపిస్తున్నాం అంటారా? ఇప్పుడు హాయిగా మంట పెట్టి చలి కాచుకోవటం. మనకి అంబటి రాంబాబు గారి ప్రాణరక్షణ అవసరం. అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నారు చూడాలి, ఆయన ఎక్కడున్నాడో చూడాలి అంటూ ఏం చేయదలిచారు అంటే వాళ్ళు ఏం మాట్లాడితే అది చూపిస్తారా? అలా కుదురుతుందా? న్యూస్ ఛానల్ కంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి అని అనుకుంటారు కదా, అవి లేవని చెప్పినట్ట. ఇప్పుడు నిన్ను చూసి ఇంకొకటి తయారవుతాడు కదా, అట్లా తయారవుతాడు కదా ఖచ్చితంగా. ఏదైనా లైవ్ ప్రసారంలో అలా దొల్లింది, నేను కట్ చేయలేకపోయాను అంటే ఓకే, ఆ తర్వాత కూడా నీట్గా పదే పదే దాన్ని ప్రసారం చేస్తూ ఆయన చేసిన తప్పు అయితే ఆ తప్పుని పదే పదే గ్లోరిఫై చేసి ఏం సాధించగలిగారు అంటే మనలోని అభిమానాన్ని బయట పెట్టుకున్నట్టు ఆ ఛానల్ అట్లా పరోక్షంగా. ఈ రైతుల సంఖ్య తగ్గింది కదా, దాని మీద చూపించి నీ మంచితనం ఏదో అక్కడ నిరూపించుకో. నీతి బాహ్యమైన పనులు చేసే నీతివంతం అనేది కొద్దిగా కూడా నువ్వు న్యూస్ ఛానల్ నువ్వు ఆ పని చేయి. నేనే న్యూస్ ఛానల్ గురించి అంటే పేరులోనే పెద్దగా ఉంటుంది అన్నమాట. అది డిగ్ టీవీ. బై.